రెండేళ్ల నుంచి ఉక్రెయిన్ పై రష్యా దమనకాండ కొనసాగుతూనే ఉంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలను పాశ్చాత్య దేశాలు సహాయంతో ఉక్రెయిన్ వారిని అక్కడి నుంచి తిరిగి పంపేసింది. అయితే తాజాగా కీవ్ నగరంపై రష్యా భీకర దాడులు చేసింది. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు త్వరలో ఇటలీలో జరగనున్న G7 దేశాల సదస్సులో రష్యాకు చెక్ పెట్టేలా అమెరికా కీలక ప్రతిపాదన చేయనున్నట్లు తెలుస్తుంది. G7 దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులను జప్తు చేసేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉక్రెయిన్ను ఎలాగైనా ఆక్రమించుకోవాలనే ఆలోచనతో రష్యా రెండేళ్ల నుంచి దాడులు చేస్తూనే ఉంది. రష్యా చేస్తున్న దాడులను పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. అమెరికా, జర్మనీ ఇచ్చిన ఆయుధాలతో రష్యా సేనలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లో రష్యా సేనలు దాడులు చేశాయి. రాజధాని కీవ్ సహా మరో 5 ప్రాంతాలపై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా దాడిలో 29 మంది గాయపడగా 9 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయితే రష్యా ప్రయోగించిన వాటిలో 4 క్రూజ్ క్షిపణులు, ఒక కింజల్ బాలిస్టిక్ క్షిపణి సహా 24 షాహిద్ డ్రోన్లను ఉక్రెయిన్ కూల్చివేసింది. మరోవైపు ఉక్రెయిన్ పై దాడులతో విరుచుకుపడుతున్న రష్యాకు చెక్ పెట్టేందుకు G7 దేశాలు సిద్ధమవుతున్నాయి. రష్యాను దెబ్బతీసేందుకు తమ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులను స్తంభింపచేయాలని నిర్ణయించాయి. G7 దేశాల్లో ఉన్న రష్యా ఆస్తుల నుంచి ఉక్రెయిన్ కు నిధులు సమకూర్చడంపై G7 దేశాలు ఇటలీలో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం మార్గాలు అన్వేషించేందుకు స్విట్జర్లాండ్ లో వచ్చే వారాంతంలో శాంతి సదస్సు జరగనుంది. దాదాపు 90 దేశాలు, సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కో దాడుల ఉధృతిని పెంచడం చర్చనీయాంశంగా మారింది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కు నాటో మద్దతుగా నిలిచేందుకు హంగేరీ అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్ కు నాటో కూటమి అండగా నిలవకుండా తాము వీటో చేయబోమని స్పష్టం చేసింది. నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ కు తాము సొంతంగా ఆర్థిక, సైనిక సాయమేది చేయబోమని హంగరీ తేల్చి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రష్యాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఆధిపత్యం ఉన్న ఉమ్మడి భద్రతా ఒప్పంద సంస్థ నుంచి వైదొలగనున్నట్లు ఆర్మేనియా ప్రకటించింది. ఎప్పటిలోగా దాని నుంచి తప్పుకోవాలన్న దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి నికోల్ పసిన్యాన్ తెలిపారు. భద్రతా కూటమి అయిన CSTOలో ప్రస్తుతం రష్యా, ఆర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, బెలారస్ భాగస్వామి పక్షాలుగా ఉన్నాయి. మరోవైపు క్యూబాతో సంయుక్త మిలిటరీ విన్యాసాల్లో పాల్గొనేందుకు 3 రష్యా యుద్ధ నౌకలు ఆ దేశ జలాల్లోకి ప్రవేశించాయి. మాస్కోకు చెందిన ఓ అణు జలంతర్గామి కూడా త్వరలోనే క్యూబాకు రానున్నట్లు తెలుస్తోంది. క్యూబాతో ఉమ్మడి విన్యాసాల అనంతరం రష్యా యుద్ధ నౌకలు వెనిజువెలాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ కు అమెరికా సహా పలు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతుండటంపై మాస్కో తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ పరిస్థితుల్లో తన బల ప్రదర్శన ప్రయత్నాల్లో భాగంగానే క్యూబాతో సంయుక్త మిలిటరీ విన్యాసాల్లో అది పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వెనిజువెలా, క్యూబాలకు రష్యా దీర్ఘకాలంగా మిత్ర దేశంగా ఉంది. ఇదిలా ఉండగా రెండేళ్లుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అడ్డుకట్ట వేయాలని అమెరికా భావిస్తోంది. అందుకోసం తమ దేశంలో ఉన్న ఆస్తులను జప్తు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలా దేశాల మద్దతు ఉక్రెయిన్ కు లభిస్తోంది. ఇటీవల G7 దేశాలు సైతం రష్యా ఆస్తుల్లో $300 బిలియన్ ఉక్రెయిన్ కు సహాయం చేయాలని నిర్ణయించాయి. యూరోపియన్ యూనియన్ సైతం తాము స్వాధీనం చేసుకున్న ఆస్తులపై వడ్డీ నుంచి ప్రతి సంవత్సరం ఉక్రెయిన్ కు 2.7 నుంచి 3.3 బిలియన్ సహాయాన్ని పంపుతామని ప్రకటించింది. G7లో భాగస్వామ్యంగా ఉన్న దేశాల ముందు అమెరికా కీలక ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్ కు సహాయం అందించే రష్యా ఆస్తుల్లో $50 బిలియన్ ఉపయోగించాలని నిర్ణయించింది. ఇప్పటికీ ఈ ప్రతిపాదనను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ చట్టంపై సంతకం చేశారు. దీంతో అమెరికాలో ఉన్న రష్యా ఆస్తులను జప్తు చేసి ఉక్రెయిన్ కు సహాయం చేయనున్నారు. అయితే G7 దేశాల్లో ఉన్న ఆస్తులన్నీ జప్తు చేసే విధంగా త్వరలో జరగనున్న ఇటలీ G7 దేశాల సమావేశంలో చర్చించనున్నారు. అయితే రష్యా ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రష్యాలో ఉన్న అమెరికా ఆస్తులను సీజ్ చేయాలని పుతిన్ నిర్ణయించారు. అమెరికాలోని రష్యన్ ఆస్తులను జప్తు చేయడం వల్ల కలిగే నష్టాలను అమెరికన్ కంపెనీలలో రష్యన్ కంపెనీల వాటాలు ఈ అమెరికన్ ఆస్తుల నుండి భర్తీ చేయనున్నారు. ఇప్పటికే రష్యా అనేక పాశ్చాత్య కంపెనీల ఆస్తులను రష్యాలోని యూరోపియన్ బ్యాంకుల వద్ద ఉన్న మిలియన్ల డాలర్లను స్వాధీనం చేసుకుంది.